మీకోసమేనండి. టేస్ట్ చూస్తారా? నిజంగా ఎంత బాగుందండి హలీం. నేను ఇంట్లో ట్రై చేశాను. లాస్ట్ ఇయర్ తిన్నామే, ఈసారి తినలేకపోతున్నాము అని చెప్పేసి ఆలోచిస్తుండగా సరే మనమే చేస్తే పోలే అని చెప్పేసి ట్రై చేశాను. ఫస్ట్ టైం అయినా కానీ ఎక్సలెంట్గా వచ్చింది. వేయడానికి మెయిన్గా గోధుమ రవ్వ కావాలండి. 1 కప్పు తీసుకున్నా. నెక్స్ట్ మినప్పప్పు, ఓట్స్, బాస్మతి రైస్, పెసరపప్పు, ఎర్రపప్పు, పచ్చిశనగపప్పు, కందిపప్పు ఇవన్నీ కూడా 2 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నానండి. బాదము, కాజు ఒక 10 తీసుకుని ఇవన్నీ కూడా నీట్గా వాష్ చేసుకుని ఒక 2 అవర్స్ అయితే నానబెట్టుకోవాలన్నమాట. ఆనియన్స్ అయితే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. అవి తీసేసి అదే ఆయిల్లో ఇప్పుడు చూపించిన మసాలా ఐటమ్స్ అన్నీ కూడా వేసేసుకుని నెక్స్ట్ చికెన్ కూడా 1/2 కిలో వరకు వేసుకున్నానండి. బోన్లెస్ వేసుకుని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మంచిగా కలర్ కొంచెం మారినప్పుడు కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా కూడా వేసుకుని అందులో కొంచెం ఆయిల్ అయితే తీసి పక్కన పెట్టుకున్నాను. లాస్ట్ అది వేద్దామని చెప్పేసి నెక్స్ట్ మనం నానబెట్టుకున్నవి కూడా నీళ్లు తీసేసుకుని ఇందులో వేసేసి ఒక 10 విజిల్స్ దాకా తెప్పించుకోవాలండి. ఇంకా మూత తీసిన తర్వాత కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకుని ఇంకా తిప్పుతూ ఉండాలి. ఒక 1/2 అవర్ 40 మినిట్స్ వరకు అలా మెదుపుతానే ఉండాలన్నమాట పప్పు గుత్తుతో. అంతేనండి, హలీం రెడీ అయిపోతుంది. పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకున్న కాజూస్ కొంచెం నిమ్మరసం పిండుకుని తింటే సూపర్.